యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జతగా నటించిన టెంపర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తమిళం, హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు వెలువడ్డాయి. అయితే హిందీ రీమేక్ ని దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రణ్వీర్ సింగ్ ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే టెంపర్ విడుదలైన కొన్ని నెలలకే బాలీవుడ్ నిర్మాత, నటుడు సచిన్ జోషి ఈ సినిమా రీమేక్ రైట్స్ ని కొనుక్కున్నారు. రోహిత్ శెట్టి తెరకెక్కించే రీమేక్ లో కాజల్ పాత్రలో ఎవరు నటించబోతున్నారన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రం హిట్ అయితే హిందీ పరిశ్రమ దృష్టి ఎన్టీఆర్ సినిమాలపై పడుతుంది. ఇక వరుస పెట్టి ఎన్టీఆర్ సినిమాలు రీమేక్ చేసే అవకాశం ఉంటుందని టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సినిమా ప్రారంభమైతే ఆ సినిమా కథ ఏంటని ఎంక్వైరీ చేసి అడ్వాన్స్ ఇచ్చే రోజులు వస్తాయని అంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ తో గతంలో హిట్ సినిమాలు తీసిన నిర్మాతలు కూడా రీమేక్ రైట్స్ ఆఫర్స్ వస్తాయని చెప్పుకుంటున్నారు. టెంపర్ దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి, కానీ హిందీలో సినిమా వేగంగా పట్టాలెక్కడం కష్టం. ఓ 6-7 నెలలు ఆగాలి. అలా ఉంటే తెలుగు సినిమాలకి దూరం కావాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడే సినిమాలు చేస్తున్నా. అయితే ఆ మధ్య అభిషేక్ బచ్చన్ తో టెంపర్ చేద్దాం అనుకున్నా. ఆయనకి కథ చెబితే ఎన్టీఆర్ లా అంతటి భావోద్వేగాలు పండించలేను అని అన్నారు. దాంతో ఆగిపోయా అన్నారు. ప్రస్తుతం దర్శకుడు రోహిత్ శెట్టి గోల్మాల్ 4 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రణ్వీర్ సింగ్ అయితే సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిలో కీలక పాత్రతో ఆకట్టుకోబోతున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో టెంపర్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టి కాంబినేషన్ అనగానే బాలీవుడ్ లో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. అది సక్సెస్ఫుల్ రీమేక్ కావడంతో ఇక చెప్పేదేముంది.